శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ చాలా మంది జ్యోతిష్యులు ఉగాది తర్వాత నుంచి కొన్ని విపత్తులు రాబోతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. కొంతమంది ముందే వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఇందాక వీడియోలో కూడా పంచగ్రహ కూటమి ముందే రాబోతుంది అని కూడా అన్నారు. ఎలా సార్ అసలు ఎలా ఉండబోతుంది దీనివల్ల? ఎప్పుడు అంటే ఉగాది తర్వాత లేకపోతే ముందే రాబోతున్నాయి అనేది ఒకసారి క్లారిటీ. ఆల్రెడీ అందుకే మనం 2-3 నెలల నుంచి కూడా నేను చెప్తూనే ఉన్నా, ఇట్లా గోడలు జరుగుతాయి అనేటువంటిది. ఎందుకంటే మనకి 2025 నవంబర్ నుంచే దాని ప్రభావం స్టార్ట్ అయింది. 2026 జనవరిలో ఒకసారి, ఫిబ్రవరిలో 2 సార్లు పంచగ్రహ కూటమి, అలాగే కాల్సర్పై యోగంలో కొన్ని గ్రహాలు వెళ్తున్నాయి. కాబట్టి మనం ఉగాది దాకా వెయిట్ చేస్తూ అప్పటి వరకు ఏమీ అవ్వదు అనుకోవడం అవివేకం అవుతుంది. ఇవన్నీ అసలు మనం ఎందుకు చెప్పుకుంటాము అంటే మనం సేఫ్గా ఉండడం కోసం. మనకి మహాభారతంలో కూడా నిమిత్తాలు అంటారు. మనకి పంచ పాండవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జూదమాడి వాళ్ళ యొక్క రాజ్యాన్ని కోల్పోయినప్పుడు బయట శకునాలు కనబడతాయి. ఈ యజ్ఞ గుండాల్లో నుంచి అగ్ని దానంతట అదిగా పైకి లేస్తూ ఉంటుంది, నక్కలు అరుస్తూ ఉంటాయి. ఇది విని ఈ సంకేతాలు, అదేవిధంగా ఇవి జరుగుతున్నాయి, దుశ్శకునాలన్నీ జరుగుతున్నాయి, దుర్నిమిత్తాలన్నీ జరుగుతున్నాయని గాంధారి, ధృతరాష్ట్రుడి యొక్క భార్య గాంధారి వచ్చి ధృతరాష్ట్రుడి చెప్తుంది ఇలాంటివన్నీ జరుగుతున్నాయంట. అంటే ఏమిటి? అధర్మం పెరిగిపోయింది అక్కడ. ధర్మబద్ధంగా కాకుండా అధర్మబద్ధంగా మాయాజూదం ఆడి వాళ్ళు రాజ్యాన్ని తీసేసుకున్నారు కదా. అధర్మం ఎప్పుడైతే పెరుగుతుందో ప్రకృతి విలయతాండవం చేస్తూ ఉంటుంది అని చెప్పినప్పుడు అప్పుడు మళ్ళీ వెంటనే ఏం చేస్తాడంటే ఆ పాంచాలని పిలిచి, అమ్మ నీకు 2 వరాలు ఇస్తున్నా కోరుకో అంటాడు. అప్పుడు ఇది మాకు ఇచ్చేసేయాలి. ఆ 5గురు కూడా బానిసలు అయిపోయారు కదా, విడిపించాలంటే 3 అడుగుతాడు, 3 ఇస్తా అంటాడు. క్షత్రియ స్త్రీ 2 వరాలు కోరుకోవాలి. ఇట్లా కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ రకంగా క్లియర్ అయిపోతుంది. మళ్ళీ చూద్దామని మళ్ళీ పోగొట్టుకుంటారు. దట్ ఈస్ డిఫరెంట్ ఇది అందులో. అయితే ఆనాటి నుంచి కూడా రామాయణంలో ఉంటాయి ఇలాంటి శకునాలు. గ్రహస్థితులు ఇలా ఉన్నాయి. మహాభారతంలో అనేక పర్యాయాల్లో భీష్ముడు కానివ్వండి, లేకపోతే మన ధర్మరాజు కానివ్వండి, వీళ్ళందరూ కూడా గ్రహాలన్నీ ఇలా ఉన్నాయి, గ్రహ యుద్ధంలో ఉన్నాయి, ఈ కూటమి ఏర్పడుతుంది కాబట్టి ఇలా రాబోతుంది అనేటువంటిది ఈ రోజుది కాదు. మనకు జ్యోతిష్ శాస్త్రంలో ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు. కాబట్టి ముండేన్ ఆస్ట్రాలజీ పరంగానే మనం మొన్న ఈ ఫ్లైట్ల విషయంలో కూడా నేను అదే చెప్పాను, ఫ్లైట్లు ఇబ్బంది ఉందండి అని. ఎందుకు అంటే వాయుతత్వ రాశికి కారకుడు వాయుతత్వ రాశులు అని అంటారు. అంటే మిథునము, తుల, కుంభము. ఈ మిథున, తులా, కుంభ రాశుల్లో ముఖ్యంగా దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ మిథునానికి కారక వాయుతత్వ రాశిలో జీవుడు వెళ్ళి కూర్చున్నాడు. అదేంటంటే గురువు మంచివాడే కదా అంటే, ఇప్పుడు మీకు కనబడుతున్న గురువు కాదు, గుర్తుపెట్టాను. గురువు స్పాయిల్ అయిన గురువు అది. ఎందుకంటే గురు రాశుల్లో శని ఉన్నాడు, శని రాశిలో రాహు ఉన్నాడు. సో ఇలా ఎప్పుడైతే వెళ్తుందో మీకు కనబడేటువంటి గురువు, జీవుడు ఎప్పుడైతే మిథున రాశిలో ఉన్నాడో, అందుకే హెచ్ఐవి కేసెస్ కూడా పెరుగుతాయని మొత్తుకునేది. అందుకే అంతకాలం చూడండి ఇప్పుడంతా ఎలా ఉంది పరిస్థితి, హెచ్ఐవి కేసెస్ కూడా పెరుగుతున్నాయి. అంటే ఎందుకు చెప్పుకుంటాము అంటే ఇలా ఉంది పరిస్థితి అన్నప్పుడు, ఇప్పుడు మనం కరోనా వచ్చిందండి, శానిటైజర్స్ వాడాలి, మాస్క్ పెట్టుకోవాలన్నప్పుడు మనం డిస్టెన్స్ మెయింటైన్ చేసాం. దానివల్ల చాలామంది కాపాడబడ్డారు. అంతేగాని దాన్ని అంటరాని తనం అనుకోం, అమ్మో ఇది ఇబ్బంది వస్తుందండి అనుకుంటాం. అలాగే ఇక్కడ ఎప్పుడైతే ఈ రకంగా ఉందో యువకులు జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి వాళ్ళు కలవడం ఇట్లాంటివి చేయకూడదు. ఎందుకంటే ఇది ప్రబలుతుంది, ఉన్న గ్రహస్థితి అలా ఉంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఉగాదికి ముందు నుంచి ఆల్రెడీ ఇంకా ఉగాది దాకా ఎందుకు, ఈ నవంబర్ నుంచే స్టార్ట్ అయిపోయింది. 2025 నవంబర్ నుంచి ఆ గ్రహస్థితులు స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే గురువు యొక్క దీంట్లో లేడు, తన యొక్క స్వరూపం మారిపోయింది. అందుకే అన్నీ ఏంటంటే జీవరాశుల మీద మీకు చూడండి, బస్సు యాక్సిడెంట్స్ కానీ ఎప్పటి నుంచి జరుగుతున్నాయండి, దాదాపుగా 2-3 నెలల నుంచి జరుగుతూనే ఉన్నాయి కదా. ఇవన్నీ అప్పుడే ప్రారంభం అయిపోయింది. కాబట్టి నన్ను అడిగితే ఈ ఉగాది కాదు కదా, నెక్స్ట్ ఉగాది వరకు కూడా ఉంది. ఉగాదికి ముందు ఒక 4-5 నెలల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఉగాది మొత్తం అయిపోయి నెక్స్ట్ ఉగాది తర్వాత కూడా అంటే దాదాపు ఒక 1.5 సంవత్సరాల పాటు శని యొక్క సంచారం ఈ యొక్క
మీనరాశిలో సంచరిస్తున్నంత కాలము ఉంటుంది దీని ప్రభావము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయటికి బయలుదేరండి. అందులో మేషం నుంచి మీనం వరకు తీసుకుంటే మేషం వారు నారాయణ్ణి లేకపోతే సూర్యభగవాను గణపతి తలుచుకొని బయటికి బయలుదేరండి, ఇబ్బంది ఉండదు. అదేవిధంగా వృషభం వారు కూడా ఓం నమో నారాయణాయ, మిథునం వారు శ్రీమాత్రే నమః, కర్కాటకం వారు ఓం స్కందాయ నమః, సింహరాశి వారు ఓం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రం దత్తాత్రేయ నమః అని అనుకోవచ్చు. కన్యావారు ఓం నమో వెంకటేశాయ, తులారాశి వారు ఓం దుమ్ దుర్గాయ నమః, ఎందుకంటే పంచమ రాహు సంచరిస్తున్నాడు. వృచ్చికం వారు దక్షిణామూర్తయే నమః అనుకొని, ధనస్సు వారు ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమః, మకర రాశి వారు ఓం శ్రీమాత్రే నమః, కుంభం వారు ఓం నమో నారాయణాయ, మీనం వారు ఓం రాజరాజేశ్వరీ దేవి అయి నమః అనుకొని గనక ఇంట్లో నిత్యము, గత వీడియోలో కూడా చెప్పాను, కొబ్బరికాయ కొట్టండి, ఖచ్చితంగా ఏదైనా ఒక నైవేద్యం పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు నిత్య పూజ చేయడంలో కొబ్బరికాయ కొట్టినప్పుడు మీ ఇంట్లో ఏదైతే నెగటివ్ ఎనర్జీ ఉంటుందో అది ఖచ్చితంగా తొలగిపోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.